అన్నది గారు నేనేమంటానంటే సరే 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, వీటి జోలికి నేను వెళ్ళను. అఫ్కోర్స్ చేయలేదు కాబట్టే జనాలు ఆ విషయం నమ్మారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకంతో గెలిపించుకున్నారు. నేను ఆ విషయాన్ని ఇది చేయను కానీ, బట్ ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు నిలబెట్టుకుంటుందనే విషయానికి వస్తే నాకు తెలిసి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం తప్ప పూర్తి స్థాయిలో అమలు చేసిన స్కీమ్ ఒక్కటి కూడా ఇప్పటివరకు లేదు. మీరన్న రైతు రుణమాఫీకి సంబంధించి అంటే కొంతవరకే అయ్యింది. రైతు భరోసా ఇంతవరకు దాని 2 lakhs అన్నా 2 lakhs 99% అయింది. నేను చెప్తాను 32,000 మందికి నా కాన్స్టిట్యున్సీలో రుణమాఫీ జరిగింది. మరి జరిగింది ఎంత? 3,000 మందికి. సో 99% అయితే మేము కంప్లీట్ చేసినాం కదా. అండ్ అది కూడా 1% ఎందుకు కంప్లీట్ కాలేదు? రీజన్ ఏముంది? రీజన్ ఏంటంటే ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ, వాళ్ళ లింక్ కాకుండా కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పుండే వల్ల కానీ, లేకుంటే వాళ్ళ ఇంట్లోనే 3 కలిసి లోన్ ఏదైతే 4 lakhs 5 lakhs కానీ 2 lakhs పైన ఉంటే అట్లా ఆగిపోయినాయి ఉన్నాయి. లేకుంటే కొంతమంది ఎంప్లాయీస్ది. బట్ మీకు ఓటేసేటప్పుడు ఇవన్నీ వాళ్ళు ఆలోచించారు కదా, మాకు రుణమాఫీ అవుతుంది 100% టెక్నికల్ ఇష్యూస్ ఇవి. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగింది తప్ప వాళ్ళకి కావాలని ఆపిందనేది కాదు కదా, ఇవ్వద్దు అనేది కాదు కదా. మేము 32,000 మంది అయ్యింది, 3,000 మందికి కాలేదు. మీరే చూడండి డిఫరెన్స్. అట్లా రైతు భరోసా ఇస్తామన్నారు, వాళ్ళకంటే ఎక్కువ పెంచి రైతు భరోసా ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వాళ్ళు రైతు బంధు అద్దుకున్నారు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత సంవత్సరంలో ఒక్కసారి కూడా రైతు భరోసా ఇవ్వలేదు. సో రైతులు డెఫినెట్ గా ఆ కోపంతో ఉంటారు. అండ్ మీరు 500 బోనస్ ఇచ్చినాము, రైతు భరోసా ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు అది కూడా అందరికీ రాలేదు. ఇప్పుడు పెంచిస్తున్నాం. ఇప్పుడు 26కి ఇంప్లిమెంట్ చేస్తాం. అదే చెప్పినాను కదా, మాకు బికాస్ ఆఫ్ ద ఫండ్స్ తక్కువ ఉండడం వల్ల రైతు రుణమాఫీ చేయాల్సింది కనుక ఇది డిలే అయింది. ఇప్పుడు అది చేస్తున్నాం. అది ఇప్పుడు పెంచినాము. దాని తర్వాత భూమి లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఈ స్కీము. దాని తర్వాత ఇండ్లు ఇస్తున్నాం. ఇండ్లు అయితే ఇవ్వలేదు కదా, ఇండ్లు ఇస్తున్నాం. ఇండ్లు లేని వాళ్ళకు కూడా సెకండ్ లిస్ట్ తీసుకుంటాం. ప్లాట్ ఇచ్చి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిండు కదా. ఉద్యోగాలు కూడా ఏమి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? 10 ఏళ్లలో ఎంత మందికి ఇచ్చిండు ఉద్యోగాలు? కాదు, నేను అడిగేదానికి ఒకసారి మీరు కూడా చెప్పండి. ఎంతమందికి ఇచ్చిండు చెప్పండి నాకు ఉద్యోగాలు. 10 ఏళ్లలో మేము వచ్చింది 1 year కదా, వాళ్ళు ఇచ్చింది ఏంటి చెప్పండి, మీరు చెప్పండి ఎంతమందికి. నర్సెస్, హాస్పిటల్స్ నర్సెస్ జీతాలు లేవు వాళ్ళకి, జీతాలు ఇచ్చేది లేదు. వాళ్ళు కానిస్టేబుల్స్ రిక్రూట్ ఊడ్చేట వాళ్ళకి, స్కూల్ ఊడ్చేట వాళ్ళకి ఇప్పుడు 8,000 పడుతుంది జీతం నెలకి. చెప్తున్నాను నేను. వాళ్ళ వైఫల్యాలు హై స్కూల్లో మిమ్మల్ని గెలిపించుకున్నారు. మేము చేస్తున్నాం కదా, ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాం కదా, కనబడుతుంది కదా. వాళ్ళు ఏం చేసినారు? భూ కబ్జాలు తప్ప వాళ్ళు ఏం చేసినారు చెప్పండి. మేము 57 ఏళ్లకి పింఛన్ ఇస్తామని చెప్పిందా? నా 54 ఏళ్ళకా 57 ఏళ్ళకి ఇస్తామన్నారు కదా, ఇచ్చిందా? వాళ్ళకి ఎక్కినాయా పేర్లు చెప్పండి? ఎక్కినాయా వాళ్ళ పేర్లు? 10 ఏళ్ల నుంచి ఎక్కినాయా? ఎక్కలేదు. ఒకటేసారి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళు అయింటే సంవత్సరానికి ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతుంది. 2 ఏళ్ళకి ఒక స్కీమ్ అని మెల్లగా అదే ఇస్తున్నాం అని చెప్పేది. మేము 4 schemes ఇప్పుడు గ్రామ సభలో 4 days గ్రామ సభలు కంప్లీట్ చేసే 26కి లాంచ్ చేస్తున్నాం స్కీమ్స్. ఇప్పుడు రైతులకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తామన్నారు. 3rd day పడుతుంది వాళ్ళకి అమౌంట్. చాలా 3rd day పడుతుంది. 3rd day మా ఫాదర్ ప్రైవేట్ గా అమ్ముకున్నాడు, డబ్బులు రావని. అందరికి 3వ రోజే పడుతున్నాయి. నేను చెప్పిన మా ఫాదర్ కి సన్న బియ్యం అందరు చేయాలి, బోనస్ 500 rupees 3rd day పడుతుంది. నెక్స్ట్ టైం అందరం, ఎందుకంటే రేషన్ కార్డు వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఈ సన్న బియ్యం ఇస్తాం ఇప్పుడు అందరికి. మాకు సన్న బియ్యం కూడా స్కేర్సిటీ ఉంది. బట్ ఎందుకు మరి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది? అంటే జడ్చర్ల నియోజకవర్గం ఒకటే కాదు, నేను ఓవరాల్ గా మాట్లాడుతున్నాను, అన్ని నియోజకవర్గాలు రైతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నారు. వాళ్ళు రుణమాఫీతో చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఎంత 3 days లో మనీ వాళ్ళకి పడ్డాయి. మనకి ప్రతి ఒక్క రైతు హ్యాపీ ఉన్నారు. ఎవరు కంప్లైంట్ రాలేదు. వాళ్ళు ఉన్నప్పుడు ధర్నాలు చేసేది, మేమంతా పోయి ధర్నాలు చేసేది. ఎప్పుడు ఇస్తారు మనీ వాళ్ళకి, స్లిప్ పెట్టుకొని ఉండేది ఇంట్లో. ఎప్పుడు నా దగ్గర ఎక్కడ చూడలేదు నేను, ఎక్కడ చూడలేదు నేను. బోనస్ సన్న బియ్యం వేసిన వాళ్ళకి బోనస్ 3rd day వస్తుంది. కొంచెం డిలే అయినా అటు ఇటు అయినా కానీ వచ్చేస్తుంది వాళ్ళకి. మాక్సిమం 3rd day వచ్చేసింది. వాళ్ళ యాక్చువల్ అమౌంట్ కూడా, బోనస్ కన్నా ముందు అమౌంట్ కూడా వాళ్ళకి 3rd day మొత్తం పడిపోతున్నాయి వాళ్ళకి ఇమీడియట్ గా. ఇవ్వరేమో అందరు హ్యాపీ ఉన్నారు ఇప్పుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఎక్కడ మాట నిలబెట్టుకోవట్లేదు కాబట్టి ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ సభల పేరుతో ఏదో హడావిడి చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిలే అయింది, వేరేది ఏం లేదు. ఈవెన్ మొత్తం ప్రతి సర్వే చేసుకున్నాం, ప్రతి ఇంటింటి సర్వే చేసినాం, క్యాస్ట్ సర్వే చేసినాం. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గ్రామ సభల పేరుతో హడావిడి చేస్తున్నారు అనేది. దానికి దీనికి సంబంధమే లేదు. దీనికి సంబంధం అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మేము? డిసెంబర్ వరకు, January 6th వరకు అది క్యాస్ట్ సెన్సెస్ జరిగింది కదా.
అవన్నీ ఒక ప్రాసెస్గా వెళ్దాం కదా. అట్లా లాస్ట్ ఇయర్ జనవరిలోనే ఎలక్షన్స్ పెట్టేది ఉండే. ఇవన్నీ చేయాలని డిలే అయింది. దానికి సంబంధం లేదు. అప్పుడు కూడా చెప్పినాం రుణమాఫీ అయిన తర్వాత ఒక్కొక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. నేను పోతే కూడా మహిళలు పట్టుకొని అడుగుతున్నారు నన్ను, నేను బాబు అది చెప్పని చూడమ్మా ఇట్లా స్కీమ్ చేస్తాం. వాళ్ళే చెప్తున్నాం అవును కదా కరెక్టే. ముందు మొన్న ఎవరైనా పిలిచి మాట్లాడేదా మమ్మల్ని? వాళ్ళే రాసుకునేది లేదు. లేకుండా వాళ్ళకి ఏమన్నా లంచాలు ఇస్తే పబ్లిక్ లోకి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ తప్పులు అడుగుతారని వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే ఇట్ అనుకుంటే వెళ్ళిపోయేవాడు అంతే. ఈరోజు మేము ఇట్ అని వెళ్ళిపోయేవాడు. మనం అట్లా మాట్లాడుతున్నాం, మనం అడుగుతున్నాం.